నేను ఇలా స్ట్రైట్గా మాట్లాడుతున్నానని మీకేమి నొప్పి పుట్టినా మీరేం ఫీల్ కావద్దు. ఫీల్ అయినా ఐ డోంట్ కేర్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పాలి కదా, చెప్పబోతే మరి మీ మొఖాలు పగులుతుంటే మళ్ళీ మేమే ప్రార్థన చేయాలి. అందుకని చెప్తున్నాను నేను. అన్నా నేనేం పాపం చేయలేదన్నా, నేను ఎవరికి ఏం చేయలేదన్నా, నాకెందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది. మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి. ఈరోజు చెప్తున్నాను, నీ ఇంటివారు కావచ్చు, యువర్ ఫ్యామిలీ, నీ సమాజం కావచ్చు, నీ సంఘం కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే నీ గురించి నోరు తెరచి మాట్లాడినప్పుడు నువ్వెంత, నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోవాలి. అప్పుడు దేవుడు కదులుతాడు. ఎంత నీ బతుకు, అసలు నువ్వు ఎంత అని నోరు తెరిచినప్పుడు మౌనం అయిపోవాలి. నువ్వెంతో దేవుడు చెప్పనివ్వు, నువ్వేంటో దేవుడు మాట్లాడనివ్వు.